ప్రాణపతి ఇంటి కష్టములందు నీవు నాకు సహాయపడుటకు నా అంటనుండవైతివే ఏమి పతి విజయ ఎవరియో కానీ ఆయన విచారించిన తప్పు చనిపోయిన వాడు నీ కొడుకు అమ్మానుడే. అవును మహాత్మా. అవునా? అవునయ్యా. పాపం నేను సిద్ధుడు కాను, పూజేశుండు కాను. కావా? ఈ వల్ల కాటికి కావల కాయవడను. అయ్యో, శాసనం చేసి అర్ధరాత్రి తోడు లేక ఈ కాటికి ఎట్లు వచ్చితివి? నీ చరిత్రమేమో ఇరేంకింపు వచ్చిన కష్టములు అనుభవింపక తీరవు కదా.
మహాత్మా అనుభవించక ఎట్లు తీరునయ్యా? అనగా ఎంతని విన్నవించగలనయ్యా? తోళ్ళలో కళ్ళపాడిన దీన చరిత్రమల్లా ఒక పాడి ఈ దేహమునని సొత్తముటను తలంచి ప్రాణములను దిక్కంపట్టుటే దిక్కుమాలిన కడుకేయం వల్ల దాస్యం ఎంతటి విన్నవించగలనయ్యా? రోళ్ళలో కళ్ళ పాడిన దీన చరిత్రమల్లా వద్దుడా, నేను ఈ కాశీపురమున ఒక బ్రాహ్మణుని ఇంట దాసినయ్యా. ఈ చనిపోయిన వాడు మదేక పుత్రుడయ్యా. దీనిని నేటి సాయం సమయమున
చనిపోయిన వీడు మా లోహితాసుడు నాయన నీకు తీర్థాయారాధులు కనుకయ్యా నీకు అమంగళమ పర్యాతము కాక ఆ వీడెవడన్నా నాకేమీ నా విధేయమైన విధముగా ప్రవర్తింపరాదు కదా. మాన్నే పూజ్యుడా, ఓ మాన్నే పూజ్యుడా, చనిపోయిన వీడు మహారాజు కుమారుడు నీ ఏడుకోవాలని మాకు తెలియవచ్చినది. నిజముగా నీవు రాజదేవేంద్ర అయినచో మాకు ఇవ్వవలసిన కార్యక్రమము నీ వద్ద లేకుండా మహాత్మా కాల వైపరీత్యం చే నూతన పదవిని బాసి ఆ విప్రుడైతే ఊరిక మనం చేసుకున్నాను కానీ గ్రాసవాసప్పులు జరుపుకోలేని నిరుపేదరాలినయ్యా. నేనే మూలమున కాడి శంకును చెల్లింపగలనయ్యా, నేనే మూలమున కాడి సుఖము చెల్లింపగలను మహాత్మా. ఏమిటి నా వద్ద ఏమీ లేదయ్యా. నేను ఇప్పుడు శరీరం మాత్రం విభవం అయి ఉన్నానయ్యా, శరీరం మాత్రం విభవం అయి ఉన్నాను. నేను ఇది కొత్తగా నమ్మను. అయ్యో, ఇప్పుడు నీ వద్ద ఉన్న విభవము శరీరము మాత్రమే కాదు, ఆలోచించుకోను. బాగుగా యోచించుకొని చెప్పుచున్నాను మహాత్మా. నా వద్ద ఏమీ లేదయ్యా. నీ వద్ద ఏమీ లేదా? ఏమీ లేదు మహాత్మా. నీవు నిజముగానే వాళ్ళు తెలుగుగా ఉన్నవి కానీ ఏమీ లేదా? సూర్య ప్రభా కలితపై వెలువడుతున్నదా ఎక్కడ మహాత్మా? దానిని జేగలకైన నెత్తగనము నీ సుగతకై వెచ్చించిన జలదే. ఓ దైవమా, వందస్వరిష్టము వశిష్ఠ మహర్షి ప్రభావముచే నా బతికి తప్ప అన్యులవు పోతురము కానీ నా మంగళసూత్రం అయ్యా కుమార లోహిత, అప్పుడే నీకు నూరేళ్ళు నిలువా. అయ్యా అప్పుడే నీకు నూరేళ్ళు నిలువా. ఏది ఏమైనది మనకి ఇప్పుడు దుఃఖం మనకు తాగులేదు. కుమారుని కలేపరం ఇచ్చుకుంటుంది. ఏదో ఒక ఉపాయం చే మన కుమారుని దహన కార్యములను జరిపించమని వేడుకుంటున్నాను స్వామి, వేడుకుంటున్నాను. దేవి నిర్భాగ్యుడినై అయ్యో, చండాల దాస్యములకు పట్ట పోసుకొని నేను నీకు ఏ విధముగా సహాయం చేయగలను దేవి? ఎట్లయినా నీ దొరసరు కడగేకి స్వామి, మా స్వామికి ఇవ్వలసిన మారియో పాతయో సంపాదించుకొని బ్రహ్మ దేవి. ఇందు నా సహాయం ఏముందవా? ఇందు నాకు రావాల్సిన పిట్ట శీఘ్రముగా ఎన్నము దేవి, శీఘ్రముగా ఎన్నము. స్వామి విశ్వపరా చక్రమును కల్లా చివరకు కాటిలో ఉండే పిడికెడు మెతుకులకు కూడా నోచుకోలేని స్వామి, మన ప్రారంభమును ఎంతని విలపింపునయ్యా, ఏమని విలపింపు. మీరు చెప్పినట్లు చేయగలరు. శీఘ్రముగా ఎన్నము దేవి. మన కుమారుని కళ అలాగే అయ్యా రాజాగిరా ఎక్కడయ్యా శిష్యంత్రి? ఆమె ఏమయ్యా అవును. ఈమె చంద్రమతయ్య, మీరు నేరస్థాపన ఎందుకు పొరపాటు పడలేదు కదా? చంద్రమతి ఎవరో మాకు తెలియదు. రాజాగిన పాఠ్యపము ఇదిగో ఖడ్గం. దేవి స్వామి, నీవు శిష్యంత్రిమా? లేదు స్వామి, ఎట్లు సంప్రదించు. అంత మీ కడండి సెలవందుకొని పోచుండా దారిలో ఒక వాస్తవము నా కాలికి తగిలినది.
అంత మతి చెల్లించిన దానని మన కుమారుని శరీరమేమోనని పరికించి చూచుచుండా రాజభటుల చోటకు వచ్చి వాటి నిర్భాగ్యురాలా ఈ రాజకుమారిని ఏ చంపించేది పడవేసి నన్ను రాజస్థానికి కొనుక్కోవా అక్కడ రాజు న్యాయ అన్యాయములు కూడా విచారింపగా నా తల ఖండించుకుని అక్కడ పిలిచాడు రాధా ఇది ఏ నా నిందకు మూలము ఇది ఏ నా నిందకు మూలము అక్కడక్కడ ధర్మమునకు నేతికెత్త కానికాలము సంభవించను తన చిత్తము నెప్పిపోయినని సేవకులు ఎవరిపైనా నేరం ఆరోపించకుండా తన ఎదుట నిలిపిన తోడ న్యాయాన్యములు విచారించకుండా నిరపరాధులను కూడా శాపరాధులుగా చేసి శిక్షించుకుండా ఇలాంటి కాశీరాజులు ఉంటిననేమి లేక మందిరనేమి ఇది ఏ నా కడసారి గొడవేమో జైనేమో మహాత్మా మాకు తెలియదు. నేను మాత్రం నా పూనిక మానను. చంద్రమతే అరుగాడు చూడు పార్వతి పరమేశ్వరుడు ప్రత్యక్షమైన చూడు అరుగు వాడు చూడమ్మ పార్వతి